నైస్ వెదర్ బ్రో. చూసారా? పదండి పదండి. బా కోజీ కార్ బ్రో. ఏదో పొయ్యాలి కదా అని పోస్తున్నాను కానీ బ్రో, నా మనసంతా నీ స్టోరీలోనే తిరుగుతుంది బ్రో. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ కంటిన్యూ. నా పేరు జావా. వెల్కమ్ టు గోవా. నన్ను చూసి నేర్చుకోండి. మీ బండి పేరు జావానా? మీ పేరు జావానా? మీరు ట్రైనీసా ఎంక్వైరీ ఆఫీసర్సా? పేరు కొత్తగా ఉందని. కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. జావా అంటే జారుడు ఆ వామనాచారి. షార్ట్కట్లో జావా. నన్ను చూసి నేర్చుకోండి. నేర్చుకోమన్నది ఇది కాదు. మన హోటల్కి ఎవరన్నా గెస్ట్లు వస్తే వెల్కమింగ్ ఎలా చెప్తావు సార్ చెప్పు. ఐఎమ్ పెంటా. వెల్కమ్ టు గోవా. ఎవరు పెంట? పెంటా కాదు సార్, పెంటా. పెండియాల ఠాగూర్. మీలా షార్ట్ కట్ చేస్తే. నీ పేరు బాలేదు కానీ నువ్వు రిసీవ్ చేసుకో. అందరూ 10th మేల్ ఏం చేస్తే మనం 11th మేల్ ఏం చేయాలి. అది బిజినెస్ మేల్ స్టైల్. అర్థమైంది సార్. కస్టమర్స్కి ఏమీ అరేంజ్ చేయకుండా దూరంగా ఉండాలి, అంతే కదా సార్? దూరం కాదు, ముందు కస్టమర్ అవసరం తెలుసుకోవాలి. వారికి ఎక్కువ ప్రొవైడ్ చేయాలి, ఫ్లాట్ చేయాలి, కూల్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే మనం మర్యాద రామన్న అని అనిపించుకోవాలి. देखो जी, ये गोवा में नंबर 1 होटल है. అదిగో మిడిల్ జంట వచ్చింది. నేను ఎలా రిసీవ్ చేసుకుంటాను. వాచ్ దిస్. ఐఎమ్ జావా. వెల్కమ్ టు గోవా. కిమితి అచ్చాంతి. ఏంట్రా బూతులు మాట్లాడుతున్నావు? హౌలే హౌలే కదమ్మా, బూతులు కావోయి. హవారియో అని ఒరియా భాషలో మీకు అర్థం ఎలా చెప్పా. ఏడ్సవలే. ఓహో, జంట హైదరాబాదా? చూసారా, వాళ్ళు ఒరియా వాళ్ళు కాదని ఎలా నిరూపించారు. చూడండి, చూసి నేర్చుకోండి. సార్ ఫారినర్ వస్తున్నారు సార్. ఓ, ఫారెన్ కల్చర్ కూడా తెలుసుకోండి. ఏ నక్క తొక్క తొక్కొచ్చారు. నాలాంటి బిజినెస్ మేనేజర్ దగ్గర అసిస్టెంట్ గా జరిగారు. హాయ్ బ్లాకీ. ఐఎమ్ జావా. వెల్కమ్ టు గోవా. Oh, talk like this. How? Hajao, what's up? ఇలాంటి ఫ్లాంతర్ ఫగడీస్ ఉంటాయి తెలిసే చేసా. జాగ్రత్త, బీ కేర్ఫుల్. గెస్ట్ రిసీవ్ చేసుకుంటావు చూడాలని ఉంది. ఏదో ఒకసారి నువ్వు వెళ్ళు. ఓకే సార్. నువ్వే. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. చూసారు కదా ట్రైనింగ్ ఎలా ఉందో. వెరీ గుడ్. Welcome to Fidal. Excuse me, I want to book 2 suite rooms under my name, please. 2 రూములు ఎందుకు బొక్క? ఒక రూమ్ చాలే. Sorry sir, 2 suites are not available. What? Seriously? Please, try something, no? ఎస్. గోవాలో మందు చీపటగా. ఇప్పుడే వేస్తారా? కొద్దిగా చీకటి పడ్డాక వేస్తా. చాలా Sorry ఫాస్ట్ sir, అండి. I am helpless. Please check it, no? ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, Huh? మే ఐ హెల్ప్ యూ? Yes. Yeah, actually, I want to... సారీ సార్, ఎయిర్పోర్ట్కి రాలేపోయాను. మీకోసం స్పెషల్ సూట్ రూమ్ ఒకటి బుక్ చేశాను సార్. అచ్చు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. రండి సార్. Okay. రండి మేడం. ప్లీజ్. ఇప్పుడు గోవాలో సీజన్ సార్, రూములు దొరకడం చాలా కష్టం. మంచి సూట్ రూమ్ దొరికింది మీకు. ఇక్కడ ఫుడ్ ఎక్సలెంట్గా ఉంటుంది సార్. సార్, రూమ్ వచ్చింది. ఏటీఎం కార్డా? నో మ్యామ్, రూమ్ కీస్. ఓ, ఇలా కూడా చేస్తున్నారా? సార్, రేపు కావాల్సిన ప్రోగ్రామ్ అంతా చూసుకుంటాను సార్. యూ హ్యావ్ ఎ నైస్ టైం. ఉంటాను మేడం. బాలేగుంది. Hey, ఏంటిది? లోపలికి వెళ్ళి మార్చుకోవచ్చు కదా. గోవాలో ఉంటే ఏంటి, స్వగ్రామంలో ఉంటే ఏంటి? ఏంటి? అదే, ఈ మాత్రానికి గోవాకెందుకు రావడం? సరే రాజా, ఆకలేస్తుంది, ఏదైనా ఆర్డర్ చేయి. హలో, రిసెప్షన్. సార్ ఆర్డర్ ప్లీజ్. 1 sandwich and ask her.
మేడం ఈ విచ్చులు గిచ్చులు మనకు పడవు గాని అవును గోవా స్పెషల్ ఏంటి? ప్రపంచానికి ఇది చివరి రోజైనా మా రాజా మాత్రం అస్సలు మారడు. సార్ హలో హాయ్ ఎక్స్క్యూజ్ మీ. యువర్ ఎక్స్క్యూజ్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. పాపం మేడంకి ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుంది. ఏ ఫ్లోర్ మేడం? రండి. మరుగయ్య సాల. సార్ సార్ టైం అయిపోతుంది సార్. సారీ. పర్లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ. సార్ ఇంకా రావట్లేదు సార్. అందరూ వెయిటింగ్ సార్. వస్తున్నా. ఓకే సార్. What are you doing? వచ్చేసాడు సార్. ఏమైనా ప్రాబ్లమా సార్? నో ప్రాబ్లం. ఓకే లెట్స్ గో. రండి సార్. గుడ్ మార్నింగ్ జెంట్. Excuse me. Sir. If you don't mind, can we please postpone the meeting for tomorrow? Sir. Please. I'm not feeling well. Okay, sir. Okay, thank you. Sorry for the inconvenience. My boss is not feeling well today. So can we postpone the meeting for tomorrow? Yeah, okay. Thank you, gentlemen. ఏం కావాలి సార్? తాగి పడిపోవడానికి, పచ్చి బూతులు తిట్టడానికి ఏదైతే బాగుంటుందో అది తీసుకురండి. దేవదాసరా తిట్టడానికి, పచ్చిబూతులు తిట్టడానికి, క్లాస్గా తిట్టడానికి, కుక్క చీవట్లకు, ఇంటోలను తిట్టడానికి ఏం కావాలి సార్? మా ఓల్డ్ బామ్మని తిట్టాలి. అయితే కరెక్ట్ సార్. సోడానా వాటరా సార్? బాబు ఇక్కడే ఉంటే మనల్ని తిట్టేలా ఉన్నాడు. బామ్మా నీకేం పోయే కాలమే, నీకేం శారీసమే. ఆడదంటే దెయ్యంలా పెంచావు కదే. నిన్ను నటి రోడ్ మీద ఉరి తీయాలి. అయ్యో పాపం, మా బామ్మ ఏం చేసింది? అంతా మా తాత వల్లే. రే తాత, నిన్ను వదలనురా. నువ్వు మనిషివేనరా? అసలు అసలు నీకు అమ్మాలంటే ఎందుకురా అంత పిచ్చి? లేదు సార్, నా తప్పే లేదు సార్. ఆ బండ లిప్ కిస్ ఇచ్చింది, కావాలంటే మీకు కూడా ఇప్పిస్తా. దాక్కోవడం కాదురా, దమ్ముంటే ముందర కూర్చుని మాట్లాడు. పచ్చడి పచ్చడి చేస్తా. ఏ కాయో చెప్తే. నాన్న
నువ్వు మీ బాబు కలిసి తెగ ఎంజాయ్ చేసి నా బ్రతుకెందుకు ఇలా చేశారు? మన ఇక్కడి నుంచి సైడ్ అయిపోయి ఏ, నేనేం తప్పు చేశాను? చిచే హలో, ఆయన కనిపించారా? ఫుల్గా తాగేసి బార్లో ఉన్నారు. బార్ ఎక్కడుందో నాకు తెలీదే. నేను వచ్చి తీసుకెళ్తాను. సరే. సార్ సార్ లేవండి. అంతే. ఓకే జాగ్రత్త. సార్, ఈ రూమ్ అండి. వద్దు. ఓకే ఓకే. హలో. సార్ ఉన్నారా మేడం? పడుకున్నారు. సార్ ఫోన్కి చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది మేడం. రేపు మార్నింగ్ షార్ప్ 8కి మీటింగ్ ఉంది మేడం, కొద్దిగా చెప్తారా? సరే. రేపు 8 గంటలకి మీటింగ్ అంట. నాకు కంగారుగా ఉంది. లేస్తారో లేదో. డాక్టర్ ఎవరైనా? ఫస్ట్ టైం అనుకుంటా. పైగా తాగినట్టున్నాడు, ఫుల్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడు. మీరు చెప్పిన టైంకి లేవటం చాలా కష్టం. మరి ఎలా డాక్టర్? అర్జెంట్ అంటున్నారు కాబట్టి ఈ ట్యాబ్లెట్ ఇస్తున్నాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఈ ట్యాబ్లెట్ బటర్ మిల్క్ ఇవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. సరేనమ్మా, ఏదైనా అర్జెంట్ అయితే నేను రిసెప్షన్లో ఉంటాను, నాకు ఫోన్ చేయండి. జాగ్రత్త చూసుకోండి. సరే. ఈ వారం రోజుల్లో రాత్రి మేల్కొనే అలవాటు కూడా పోయింది. గుడ్ మార్నింగ్ సార్. లేచారా? నిన్న రాత్రి మేడం మిమ్మల్ని అలా చేయకుండా ఉండుంటే. ఎలా చేయకుండా? ప్రతి అరగంటకోసారి మిమ్మల్ని పట్టుకొని మీ బుగ్గలు ముట్టుకొని. యు బ్లడీ ఇడియట్, యు స్కౌండ్రల్. ఏమనుకుంటున్నావు నా గురించి? సార్, మీరంత ఫీల్ అయిపోకండి సార్. ఆవిడ మిమ్మల్ని టచ్ చేసింది ముద్దులు మురిపాలు ఇవ్వడానికి కాదు. అరగంటకో టాబ్లెట్, గంటకోసారి మజ్జిగ ఇవ్వకపోతే మీరు ఇంకా లేచేవారే కాదు. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా? సారీ. అది అలా ఉండాలి. ఎంజాయ్. మీటింగ్కి వెళ్తున్నారా? మీరేం అనుకోనంటే మీకో మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పు. మగాడి సైకాలజీ గురించి చెప్పాలంటే ప్రపంచంలో మాకంటే బాగా ఎవరూ చెప్పలేరనుకుంటా. ఎందుకంటే రోజుకో చరిత్ర చదివేస్తాం. నువ్వు ఇలా వెళ్ళి అడుక్కునేవాడికి దానం ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకోలేడు. ఎంతో టాలెంట్ ఉన్న నువ్వు అమ్మాయిలంటే భయపడితే ఎలా? ప్రపంచం అంతా ఆడదాని అందం కింద పడుంటే నువ్వేంటి రాజా అమ్మాయిల్ని రాక్షసుల్లా దయ్యాల్లా చూస్తావు? రాత్రి నేను నీ ఒళ్ళు తుడిచాను, ఏమైనా అయిందా? నీ ఎత్తేవన్న రంగుళం తగ్గిందా? గుండెపోటు ఏమైనా వచ్చిందా? లేదే. ఆడదాని అందాన్ని అణువు చూడు రాజా.
అదే పనిగా చూడాలనిపిస్తుంది. కళ్ళు మూసుకోవాలనిపించదు. పెగ్గుమత్తు ఒక్క చూపుకే వచ్చేస్తుంది. భూతంలా కాదు, బ్యూటీలా కనిపిస్తుంది. నిన్ను కన్నది పెంచింది ఆడదే కదా, మరి అమ్మాయిలంటే అంత భయం ఎందుకు? అందరూ వాళ్లలాంటోళ్లే కదా. నీకెలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. మా భాషలో చెప్తా. మమ్మల్ని చూడు. మాలో ఎన్ని బాధలున్నా కస్టమర్ల ముందు నవ్వుతూ కనబడాలి. బాధల్ని పెదాల కింద కంట్రోల్ చేసి పెదాలపై నవ్వు పూసుకోవాలి. ఏ వ్యాపారమైనా అంతే. మన మనసులో ఏముందో కస్టమర్లకి అనవసరం. మనల్ని మనమే నిలవాలి, గెలవాలి. నీకా కంట్రోల్ ఉందనుకుంటున్నా. ఎప్పుడూ ఎదుటోణ్ణి గెలవాల్సిన స్టేజ్లో నీకు నువ్వే గెలవకపోతే ఇంకెవరి మీద గెలుస్తావు రాజా? ముందు నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచం నిన్ను నమ్ముతుంది. నా అనుభవం నాకు నేర్పిన పాఠం నీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు చూస్తూ ఉంటే